సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జయసుధ గారు బీజేపీకి రాజీనామా చేశారు సార్. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటే వార్తలైతే వస్తున్నాయి. మరి బీజేపీకి రాజీనామా చేయడానికి గల కారణాలేంటి? అంటే పార్లమెంట్ ఎలక్షన్స్‌కి ముందు ఆమె సీట్ ఆశించింది. అందుకు ఇవ్వలేదు అని అంటున్నారు. మరి ఆవిడ అసెంబ్లీ ఎన్నికలప్పుడే సికింద్రాబాద్ టికెట్ ఆశించారు. ఇవ్వలేదు వీళ్ళు. గతంలో ఆవిడ కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత ఓడిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆవిడకి మొదటిసారిగా అవకాశం ఇచ్చారు. ఆవిడ సినిమా గ్లామర్ని పార్టీ కోసం వినియోగించుకునే ప్రయత్నం చేశాడు ఆయన బలంగా. అది వర్కౌట్ అయింది. అయితే సినిమా తారలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, వాళ్ళు గెలిచిన తర్వాత, ఏదైనా నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గపు ప్రజలకి అందుబాటులో ఉండరు అనేటువంటి ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ కారణంగా కావచ్చు, రెగ్యులర్ యాక్టివిటీలో కంటే కూడా రెగ్యులర్ యాక్టివిటీ ఎవరో పిఏలు వాళ్ళు చూస్తూ ఉంటారు, వీళ్ళు సినిమాల్లో ఉంటారు. కోట శ్రీనివాసరావు కూడా పరిస్థితి ఎదురైంది. విజయవాడ తూర్పు నుంచి గెలిచాడు ఆయన. గెలిచిన తర్వాత ఆయన సినిమాలను వదిలిపెట్టి అక్కడికి వెళ్ళలేడు కదా. దాంతో అది పైగా ఆయన హైదరాబాద్లో సినిమాల్లో ఉండేవాడు, విజయవాడ నుంచి గెలిచాడు. ఇబ్బందికరంగా మారింది. అక్కడ ఏ గొడవ జరిగినా కానీ జనాలు ఎవరికి చెప్పుకోవాలి అనే సమస్య ఎదురవుతుంది. పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఎవరికో పిఏలకో వాళ్ళకో చెప్పుకోలేరు. అదే కండిషన్ జయసుధ కూడా ఫేస్ చేసింది. ఫైనల్గా తర్వాత ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయింది. కాబట్టి ఆ తర్వాత కూడా రాజకీయాల్లో కొనసాగింది. ఆవిడ చేరని పార్టీ ఏది, ఆవిడ టీడీపీలో చేరారు. టీడీపీ పవర్లో ఉండగా టీడీపీతో ఉన్నారు ఆవిడ. ఆ తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా చేరారు ఆవిడ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నుంచి బయటకు వచ్చి కొంతకాలం సైలెంట్గా ఉండి, బయటకు వస్తున్నట్టుగా కూడా వీళ్ళు వేరే పార్టీలో చేరేటప్పుడు పాత పార్టీకి రిజైన్ చేస్తారు. అప్పటి వరకు సైలెంట్గా ఉంటారు. ఇది కూడా సినిమా వాళ్ళు, అంటే రాజకీయాల్లోకి వచ్చినటువంటి సినిమా నటీనటుల తాలూకా ప్యాటర్న్గా మారిపోయినటువంటి ఒక సందర్భం, ఒక విచిత్రం. వీళ్ళు ఒక పార్టీలో, ఇప్పుడు చిరంజీవి గారి విషయంలో కూడా అది ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీకి నిజంగా రిజైన్ చేశారా? ఆయన సినిమాల్లోకి వచ్చేసాడు, నేను రాజకీయాల్లో లేను అన్నాడు తప్ప, నిజానికి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు, సినిమాలో యాక్ట్ చేశాడు. రాజ్యసభ చివరి సమావేశాలకు ఆయన వెళ్తాడేమో అని అనుకున్నారు అందరూ, కానీ ఆయన వెళ్ళాల. అంటే ఆయన టర్మ్ అయిపోయే టైంలో జరుగుతున్న సమావేశాలకు ఆయన వెళ్తాడు అని అనుకున్నారు అందరూ. ఆయన వెళ్ళలేదు, అసలు అటువైపు చూడలే. ఢిల్లీ నాకు తెలియదు అన్నట్టుగా వ్యవహరించాడు ఆయన. అదే పద్ధతిలో వీళ్ళు సైలెంట్గా ఉంటారు. వేరే పార్టీలో చేరాలి అనుకున్నప్పుడు మాత్రమే తాము అప్పటి వరకు ఉన్నటువంటి పార్టీకి రాజీనామా చేస్తారు. ఆ పద్ధతిలో ఈవిడ బీజేపీ వైపు చూశారు. బీజేపీకి కొంత ఊపు కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈవిడ బీజేపీ వైపు వచ్చారు. బీజేపీలో చేరటం మీద చాలా వివాదాలు అయినాయి. ఈవిడ్ని బీజేపీలో చేర్చుకున్నందుకు చాలామంది హర్ట్ అయ్యారు. విమర్శలు వచ్చినాయి బీజేపీ నాయకత్వం మీద. దాంతోపాటు పర్సనల్గా జయసుధకి సంబంధించినటువంటి అభిమానులు కూడా గాయపడ్డారు ఆవిడ బీజేపీలో చేరటం పట్ల. కారణం ఏంటంటే బీజేపీకి హిందుత్వ పార్టీ అనేటువంటి ముద్ర ఉండటం, ఈవిడ క్రిస్టియానిటీతో ఉండటం, ఈవిడిని ఆ పార్టీలో చేరటాన్ని ఒక రకమైనటువంటి సరెండర్ అయ్యే పద్ధతిలో కొంతమంది మాట్లాడారు ఆవిడ అభిమానులు. రెండో వైపు అక్కడేమో ఈవిడిని చేర్చుకోవడం ఎందుకు అనే పద్ధతిలో అక్కడ ఒక నిరసన వ్యక్తమైంది. ఏదేమైనా ఆవిడ చేరింది ఆ పార్టీలో. చేరి ఆవిడ అసెంబ్లీ సికింద్రాబాద్ నుంచి ఆశించారు, అది అవ్వలేదు. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో. అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత, బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్కు అనుకూలంగా మారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ ఈవిడికి పుట్టినిల్లు లాంటిదే. ఆవిడ మొదట రాజకీయాల్లోకి అడుగుమోపింది కాంగ్రెస్ పార్టీ నుంచే కాబట్టి తిరిగి పుట్టింటికి వెడుతున్నట్టుగా ఆవిడ ఫీల్ అయ్యి కాంగ్రెస్ పార్టీ వైపు వెడతారు అనేది, అంటే పవర్లో ఉన్నటువంటి పార్టీతో ట్రావెల్ చేయటం అనేది అన్ని విధాలుగా ఉపయోగకరం ఎవరికైనా. నిజంగానే పొలిటికల్ అభిప్రాయాలు లేకపోతే సైద్ధాంతికమైనటువంటి అభిప్రాయాలు ఉండి, ఇదిగో నా అభిప్రాయాలకు అనుగుణంగా, నా సిద్ధాంతాలకు అనుగుణంగా, నా ఆలోచనలకు అనుగుణంగా ఈ పార్టీ ఉంది కాబట్టి ఈ పార్టీలో చేరుతున్నాను అని అనుకోలేదు ఏ రోజున జయసుధ.
అనుకోలేదు. జస్ట్ ఆవిడ రాజకీయాలని కూడా తన జీవితానికి అనువుగా, తన కెరియర్కి అనువుగా, ఇబ్బంది లేకుండా, అంటే సమాజంలో అది కూడా ఒక ఉపయోగకరమైనటువంటి అంశంగానే చూసి అటువైపు కాలేసింది తప్ప ఆవిడకి ప్రజల మీద ప్రేమ ఉండో, లేకపోతే రాజకీయ సిద్ధాంతాలు ఉండో ఆవిడ రాజకీయాల్లోకి రాలా. సిద్ధాంతాలు ఉండి అంటే ఏదో ఒక అభిప్రాయం ఉండాలి కదా, ఒక రాజకీయ అభిప్రాయం ఉండాలి కదా. అటువంటి అభిప్రాయాలు ఏం లేవు వీళ్ళకి. పవర్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు అంతే. అందులో భాగంగానే ఇప్పుడు ఆవిడ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, అయినప్పటికీ లోకల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆవిడకి బీజేపీలో తగిన గుర్తింపు కూడా కనిపించడం లేదు. సో ఇప్పుడు అందులో ఉండి మనం చేయగలిగింది ఏముంది? రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలాగూ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే తనని పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. అదే కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం మొదలు పెడితే ఇక్కడ నడుస్తుంది. రెండోది ఏపీలో కూడా కొంచెం బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీకి అని వినిపిస్తోంది కదా. సో అటువైపు కూడా ఒక చెయ్యి వేయచ్చు అనే ఉద్దేశంతో ఆవిడ డెఫినెట్గా కాంగ్రెస్ వైపు మూవ్ అవుతారు. ఇంకా ఆవిడ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఆవిడ బీజేపీకి అయితే రాజీనామా లేఖ పంపించేశారు, అది అధికారికం. కాంగ్రెస్ పార్టీలో చేరిక, కండువా కప్పుకోవడం అనేది ఏ లెవెల్లో జరుగుతుందో, అది గాంధీ భవన్ లెవెల్లో జరుగుతుందా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారితో కండువా కప్పించుకొని వస్తారా? ఒకవేళ వస్తే ఆవిడ కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రాపగాండా చేస్తారు. ఇక్కడ మాత్రమే కాదు, ఏపీలో కూడా వీటిని వాడుకోవచ్చు అనేది వాళ్ళ ఐడియా కావచ్చు. రెండోది ఆవిడ గతంలో ఆ పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన మనిషే కాబట్టి పెద్ద ఇబ్బంది కూడా లేదు. అక్కడ కొంత వ్యాక్యూమ్ కూడా ఉంది కాబట్టి తను ఈజీగా ఎమర్జ్ అవుతాను అనేది ఆవిడ అభిప్రాయం కావచ్చు. కాబట్టి ఫైనల్గా ఆవిడ కాంగ్రెస్ వైపు పెడతారు అనే స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి బలంగా. వెళ్ళొచ్చు కూడా, వెళ్ళటానికి కూడా పెద్ద అభ్యంతరాలు ఏం కనబడటం లేదు. సో ఆవిడ ఎందుకంటే ఆల్రెడీ జగన్ పార్టీలో చేరి బయటకు రావడం జరిగింది. ఇప్పుడు జగన్ పార్టీకి శత్రువుగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎమర్జ్ అవుతోంది ఏపీలో. కాబట్టి తన అనుభవాలు కూడా ఆవిడ మాట్లాడచ్చు అక్కడ. జగన్ పార్టీలో చేరిన రోజుల నాటి తన అనుభవాలు, తెలుగుదేశం పార్టీతో తన ప్రయాణం, ఈ అనుభవాలు షేర్ చేయటం ద్వారా ఆవిడ ఒక కొత్త పొలిటికల్ అట్రాక్షన్గా మారచ్చు. ఆ మారేటువంటి అవకాశం కనిపించి ఉండొచ్చు ఆవిడకి. ఆ విజన్ ఉంటుంది కదా డెఫినెట్గా. దీంతో పాటు లోకల్గా ఉన్నటువంటి పార్టీతో కొంచెం సన్నిహితంగా ఉండాలి ఆవిడ. ఇక్కడే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు ఆవిడ. కాబట్టి ఏ విధంగా చూసినా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయటం అనేది మంచిది. అది ప్రజలకు మంచిది కానీ నేను అంటలేదు, ఆవిడకి మంచిది. ఆవిడ నిర్మోహమాటంగా తన కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కోసము, మరొకరి కోసము ఆవిడ తన అభిప్రాయాన్ని మార్చుకుని కాంగ్రెస్తో ట్రావెల్ అవ్వటం లేదు. ఎవరు రాజకీయాలు అనేది కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశంగా మాత్రమే చూస్తున్నారు. రాజకీయాలు వ్యాపారము కలగలిసి నడుస్తున్నాయి కవల పిల్లల్లాగానే ఆ మధ్య వరకు మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రాజకీయమే వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం కాబట్టి ఆవిడ ఈ ఏరియాలో బ్రైట్ ఫ్యూచర్ చూస్తూ కాంగ్రెస్ పార్టీలోకి వెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో అద్భుతమైన ప్రయోజనాలు నెరవేరుతూ ఉంటే, కొనగూడుతూ ఉంటే దాంతోనే జీవితాంతం ట్రావెల్ అవుతారు. అక్కడ నష్టం వాటిల్లితే లాభం వచ్చే ఏరియా చూసుకుని వెళ్ళిపోతారు. రేపు పొద్దున్న తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం ప్రభ వెలిగి, లేకపోతే బీఆర్ఎస్ ప్రభ వెలిగి ఆ పార్టీ గెలిస్తే అటువైపు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి ఈ ప్రయాణానికి అంతు లేదు. వీళ్ళు ఇటువైపు వెళ్ళారేమిటి, అటువైపు దూకారేమిటి అని ఆశ్చర్యపడక్కర్లేదు. గిరీశం అనే కన్యాశుల్కంలో ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి ఆయన రకరకాల డైలాగులు చెప్పిస్తాడు గురజాడ అప్పారావు గారు. దానిలో ఒకటి, ఒపీనియన్స్ మార్చుకోనివాడు పొలిటీషియన్ కానేరడు అంటాడు. కాబట్టి తరచుగా ఒపీనియన్స్ మార్చుకోనివాడు పొలిటీషియన్ కానేరడు అన్నట్టుగా తరచుగా పార్టీలు మారినవాడు పొలిటీషియన్ కానేరడు అని కూడా అనుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఆవిడ కెరియర్లో ఆవిడ చూడని పార్టీ లేదు. జయసూర్య గారు ఒక బీఆర్ఎస్లోకే వెళ్ళలేదు ఆవిడ తెలుగుదేశం పార్టీలో వెళ్ళారు, వైఎస్ఆర్సీపీతో ట్రావెల్ చేశారు, కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేశారు, బీజేపీతో ట్రావెల్ చేశారు. ఆవిడ అడుగుపెట్టని కోట కేవలం బీఆర్ఎస్దే.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో ఇన్ కేస్ రేపు పొద్దున ఏదైనా బీఆర్ఎస్కి బ్రైట్ ఫ్యూచర్ ఉందనుకుంటే అటువైపు కూడా వెళ్తారేమో చూద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.